మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా అయితే ఏపీ సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ని అయితే జూబ్లీహిల్స్ నందినగర్లో ఉన్న నివాసంలో అయితే కలవడం జరిగింది. కాకపోతే ఈ కలవకి వెనక ఒక కీలకమైన ఉద్దేశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే దాదాపు 20 రోజుల తర్వాత కేటీఆర్ సర్జరీ జరిగిన 20 రోజుల తర్వాత సీఎం జగన్ అయితే కలవడం జరిగింది. కరెక్ట్గా ఎందుకు అంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఉంది కదా, తన చెల్లి షర్మిల కరెక్ట్గా కాంగ్రెస్ చేరే సమయంలో సీఎం జగన్ కేసీఆర్ని పరామర్శించడం ద్వారా మీడియా ఫోకస్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఫోకస్ జగన్ తన వైపుకు షిఫ్ట్ చేసుకోవడంలో అయితే సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో అయితే ఢిల్లీలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్లో చేరే అని లైవ్ టెలికాస్ట్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వైఎస్ జగన్ అనే వ్యక్తి తన చెల్లి కాంగ్రెస్లో చేరడం ఇష్టం లేదు, అలా చేరితే ఇబ్బందిని ముందుగా గ్రహించి దానివల్ల తనకి ఏమైనా నెగిటివ్ వద్దని ఊహించి ముందుగా అదే రోజు కరెక్ట్గా వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల కాంగ్రెస్ చేరే అదే రోజు అతను సీఎం కేసీని పరామర్శించడం ద్వారా తన యొక్క చెల్లి మీద ఉన్న మీడియా ఫోకస్ని తన మీద తిప్పుకోగలిగాడని మనకి తెలుస్తుంది. ఏదేమైనా రాజకీయాల్లో ఇప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ అనేవి కామన్ అని మనం చెప్పుకోవాలి.